అందరికీ ఆరోగ్యం ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి ఎపిసోడ్లో బద్ధకానికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి ముద్ర ఏం చేయాలో తెలుసుకుందాం. దీన్నే ప్రాణముద్ర అంటారు. శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోవడం ద్వారా శరీరం అంతా కూడా బద్ధకంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక టైర్లో గాలి లేదనుకోండి, అది స్పీడ్ పరిగెత్తలేదు. అలాగే శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోవడం ద్వారా ఎక్కువ నిద్రపోవడం, ఎక్కువగా సమయాన్ని వృధా చేయడం, బద్ధకంగా ఉండడం, ఏది చేయాలనిపించుకోవడం, చేయాల్సిన పనులన్నీ కూడా పెండింగ్ పెట్టేయడం, చేయాల్సిన పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భంలో పరిష్కారాన్ని తెలుసుకోవాలా? పరిష్కారం ఏంటి? బద్ధకాన్ని పోగొట్టేటటువంటి ప్రాణశక్తిని పెంచాలా. అందులో భాగంగా ఇప్పుడు మనం చేయబోతున్నాం ప్రాణముద్ర. ఈ ప్రాణముద్ర చేయడం ద్వారా శరీరంలో ప్రాణశక్తిని బాగా పెంచుతుంది. తద్వారా శరీరం అంతా యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, హుషారుగా ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాణముద్ర ఏ విధంగా చేయాలో, శరీరంలో ఉన్న బద్ధకం తొలగిపోవడానికి ఇప్పుడు మనం ప్రాణముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూస్తాం. సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ ఈ ముద్రని చేయవచ్చు. దుమ్ము ధూళి లేనటువంటి ప్రదేశంలో చేయాలి. ముందుగా సుఖాసనంలో కూర్చున్న తర్వాత రెండు చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా చేతుల్ని మోకాళ్ళ దగ్గర ఉంచుకున్న తర్వాత బొటన వ్రేలు యొక్క చివరి భాగానికి ఉంగరపు వేలు చిటికెన వ్రేలుని తాకించి ఉంచాలి. మిగిలినటువంటి రెండు వ్రేళ్ళు, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు ఒకదానికొకటి తాకుతున్న విధంగా స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక ప్రాణాయామాన్ని నియమాలను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడవాలి. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను విడవాలి. ఈ విధంగా పూర్తి ఏకాగ్రత చిత్తంతో ఈ ముద్ర వేసినట్లయితే శరీరంలో క్రొత్త శక్తి ప్రవేశించి శరీరం చైతన్యవంతంగా యాక్టివ్గా తయారవుతుంది. చూశారు కదండి, ఈ ప్రాణముద్రని మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రోజు మొత్తంలో 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు కనుక చేసినట్లయితే 2 లేక 3 రోజుల్లో మీ బద్ధకం పూర్తిగా నివారింపబడుతుంది. శరీరంలో కొత్త శక్తి సంతరించుకుంటుంది. ఒక న్యూ ఎనర్జీ అనేటటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. బద్ధకం అంతా కూడా పూర్తిగా మటుమాయం అయిపోతుంది. ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మనం ఏ పనినైనా సరే సమర్థవంతంగా సాధించగలుగుతాం. సక్సెస్ని కూడా మనం చాలా సునాయాసంగా సాధించాలంటే శరీరం మనకు సహకరించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ శరీరాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దేటటువంటి ముద్రే ప్రాణముద్ర. మీరంతా కూడా ఈ ప్రాణముద్రని ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం.